హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. పట్టభద్రుల నియోజకవర్గం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నిక ఉంటుంది. మరి ఎన్నికల్లో నిరుద్యోగులు ఎటువైపు నిలబడుతున్నారు? నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్నాయా? మరి ఆ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున నిలబడుతుంది ఎవరు? మీరు సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఎవరి వైపు సపోర్ట్ చేస్తున్నారు? మొన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక ఫ్యాకల్టీగా, ఒక లెక్చరర్గా ఉన్న నాకు నిరుద్యోగులంతా అండగా నిలబడ్డారు. పుస్తకం పట్టుకొని చదివిన విద్యార్థులంతా నాకు ఓటేశారు. మరి వాళ్ళ అలాంటి నిరుద్యోగులు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాదులో ఎటువైపు నిలబడుతున్నారు అంటే మన సమస్యలు ఎవరికి తెలుసు? ఇవాళ గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేసిందని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పాత ఉద్యోగాలే, గత ప్రభుత్వ ఉద్యోగాలు నింపేసి చేతులు దులుపుకున్నది. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని మహా అయితే 12,000 ఉద్యోగాలు నింపారు. గ్రూప్ 2 ఆడనే ఉన్నది. ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్నారు. విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్నటువంటి కన్ఫ్యూజన్. డిఎస్సిలో పోస్టులే ఇవ్వంటున్నారు. ఏఈలు ఉన్నాయి, ఏడబ్ల్యూలు ఉన్నాయి, జేఎల్ ఉంది, డిఎల్ ఉంది. ఇలాంటి ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పేరుతో మోసం చేశారు, 100 కోట్లే ఇచ్చారు. మరి ఎంతమంది నిరుద్యోగులని స్కిల్ డెవలప్మెంట్ చేస్తారో కూడా తెలియదు. ఇలాంటి అంశాలన్నీ రేపు నిరుద్యోగుల తరపున మాట్లాడాలా శాసన మండలిలో. అంటే ఎవరు మాట్లాడతారంటే ఈ అంశాలు తెలిసిన వ్యక్తులే మాట్లాడతారు. ఇవాళ డబ్బుల సంచుల మధ్య పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా డబ్బుల సంచులే ప్రధాన పాత్ర పోషించాయి. మరి అలాంటి డబ్బుల సంచుల మధ్య చదువుకున్నటువంటి మనం, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మనం నిరుద్యోగులం ఎటువైపు నిలబడాలా అంటే ఈ అంశాల గురించి తెలిసిన వ్యక్తులకే మనం ఓటేయాలా. ఇవాళ కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ తరపున అంజిరెడ్డి, ఇవాళ నిరుద్యోగుల విషయాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తిగా నిలబడ్డ వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఒక లెక్చరర్గా పనిచేశాడు, ఒక ఫ్యాకల్టీగా ఎన్నో పోటీ పరీక్షలకు బోధన చేశాడు, విన్నర్స్ అనే పబ్లికేషన్ ద్వారా పుస్తకాలు రాశాడు, పుస్తకాలు అందజేశాడు. అంటే మన బాధలు, గ్రూప్ 2లో సిలబస్ ఏముంది, గ్రూప్ 2లో సమస్యలేంటి, కానిస్టేబుల్ ఎస్ఏలో సమస్యలేంటి, లాంగ్ జంప్ కారణంగా చాలామంది దూరం అయ్యారు, జియో నెంబర్ 46 కారణంగా ఇంకా రోడ్లు పడుతున్న విద్యార్థులు, గ్రూప్ 1లో జియో నెంబర్ 29 సమస్య. ఇట్లా నిరుద్యోగులలో అన్ని సమస్యలే ఉన్నాయి. గురుకుల ఉద్యోగాలు రీలింక్ బేస్ ఆప్షన్ తోటి చాలామందికి ఉన్న ఉద్యోగాలు ఇవ్వకున్నటువంటి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలవాలంటే అంజిరెడ్డికి తెలియవు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఈ పోటీ పరీక్షల మీద అవగాహన లేదు, జీరో నాలెడ్జ్. అలాంటి నాలెడ్జ్ కలిగినటువంటి ఒక ప్రసన్న హరికృష్ణకు మనం ఎన్నుకుంటే తప్పేంటి, ఓటేస్తే తప్పేంటి? రేపు కనీసం మన సమస్యలన్నా కనీసం మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉంటారు. నేను పోటీ చేశాను, నేను చివరి నిమిషంలో తెరపైకి వచ్చాను, అంగబలం ఏది కూడా ఆర్థిక బలం లేని కారణంగా ఇవాళ మళ్ళీ ఒక పాఠాలు చెప్పుకునేటువంటి ఒక లెక్చరర్గా మిగిలిపోతూ ఉన్నాను. నాకు సమస్యలు తెలుసు, పరిష్కారం తెలుసు, కానీ అక్కడ దాకా పంపేవాళ్ళు, గ్రాడ్యుయేట్లు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లోనైనా మనం ఇలాగే మోసపోతే మనం కూడా చదువుకున్న వాళ్ళం, పవిత్రమైన ఓటు హక్కులో మనం కూడా డబ్బులకే మనం ప్రాధాన్యం ఇస్తే ఆగమైపోతాం. ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోండి, తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బులు కూడా మన డబ్బులే. మధ్యధరతి మహాభారతంలో నిర్మించినటువంటి మెట్ల మీద ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే ఎక్కినటువంటి వ్యక్తి యొక్క డబ్బులు మన డబ్బులే. కాబట్టి మన డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ నికార్సైన, నిజాయితీ కలిగిన, నిరుద్యోగుల గురించి తెలిసిన
వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. అలాంటి వ్యక్తి ఎవరంటే నేను ప్రసన్న హరికృష్ణని నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను ఫ్యాకల్టీ, ప్రసన్న హరికృష్ణ కూడా ఒక ఫ్యాకల్టీ, ఉన్నత విద్యావేత్త, ఎంఎస్సి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, నిరుద్యోగుల మధ్య తిరిగిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వ్యక్తి, అన్ని రకాల అంశాలపైన అవగాహన కలిగిన వ్యక్తి. కాబట్టి ప్రసన్నను ఎన్నుకోవడంలో నిరుద్యోగులకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఆలోచన చేయండి, మంచిగా ఆలోచన చేయండి. నిజంగా మనం ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది, మన సమస్యలు నిజంగా ఎవరైతే ప్రస్తావించగలుగుతారు, ఎవరికి అవగాహన ఉన్నది, నోటిఫికేషన్లపైన, సిలబస్లపైన, మన పోరాటాలపైన, మన సమస్యలపైన, అన్నిటిపైన ఎవరికి అవగాహన ఉన్నదన్న అంశాన్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఓటెందుకు వెయ్యాలా, ఎటువైపు నిలబడాలా, నిరుద్యోగులని ఒక నిరుద్యోగిగా, ఒక గ్రాడ్యుయేట్గా, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా, ఇవాళ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవాళ కరీంనగర్ పరిధిలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది, శాతవాహన యూనివర్సిటీ ఉంది, అలాగే ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులు చాలామంది ఆ 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వేరు యూనివర్సిటీల్లో కూడా సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. పీజీలు చేసిన మనం, పిహెచ్డీలు చేసిన మనం, డిగ్రీలు పూర్తి చేసిన మనం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నాం. టెక్నికల్ ఎలాంటి మనకు పట్టాలు ఇచ్చే యూనివర్సిటీలు తప్ప మనల్ని ఉపాధి మార్గాల వైపు మళ్లించే శక్తి ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏదేదో మాటలు చెప్పారు. కానీ అన్ని ప్రభుత్వాలు అంతే అన్నట్టుగా ఈ ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఈ ప్రభుత్వాలపైన గలమెత్తాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నించే గొంతుకలే కనపడడం లేదు. ఒకప్పుడు యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలు, యూనివర్సిటీలలో లీడర్లను తయారు చేసేవి. ఇలాంటి యూనివర్సిటీలలో ఇవాళ లీడర్లు కనపడతలేరు, ప్రశ్నించే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎటుపోతున్నాయంటే వాళ్ళకు ముందుగాల ఎవరైతే ఓటు బ్యాంకు ఉన్నటువంటి రైతులే కనబడుతున్నారు. మనం రైతు బిడ్డలమే, రైతులను ఆదుకోవాలి, తప్పేం లేదు. కానీ రైతులకు మించి ఇవాళ నిరుద్యోగులు మానసిక సంఘర్షణ పడుతున్నారు. అలాంటి మానసిక సంఘర్షణ వైపు మనం పోకుండా ప్రభుత్వాలు అండగా ఉండాలా, కానీ ప్రభుత్వాలు అండగా ఉండలేవు. ప్రశ్నించే వాళ్ళు, మనలాంటి ప్రశ్నించే వాళ్ళేమో చట్టసభలకు తాకకుండానే దూరంగానే ఉండాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఓ నిరుద్యోగులారా, ఒక్కసారి నిజాయితీగా, నిఖార్సుగా మనం ఎటువైపు ఉండాలా, ఎక్కడ ఓటేస్తే న్యాయం జరుగుతుంది, కనీసం ప్రశ్నించడానికి శాసన మండలి ద్వారా కనీసం మనకు వాయిస్ వినిపించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు తీర్మానం మల్లన్న గ్రాడ్యుయేట్ల పేరుతో ఎన్నికయ్యిండు. ఆయన గ్రాడ్యుయేట్లు తప్ప మిగతా అన్ని అంశాలపైన తిట్టడం కోసం తన పదవిని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బీసీ వాదం అంటున్నాడు, నేను కూడా బీసీనే, బీసీ వాదం అందరూ వినిపించాల్సిందే. ప్రసన్న హరికృష్ణ కూడా ఒక బీసీ. కాబట్టి ఓటేసేటప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క నెత్తిలపైన ఉన్నత వర్గాల వాళ్ళు ఏ పార్టీ పోటీ చేసినా ఉన్నత వర్గాల వాళ్ళే, రెడ్డి కులం వాళ్ళే, వెలమ కులం వాళ్ళే, ఉన్నత కులాల వాళ్ళే ఆధిపత్యాన్ని చెలాయించి బడుగు బలహీన వర్గాల మీద, ఎస్సీ ఎస్టీల పైన, బీసీల పైన భుజాలపైన ఎక్కి మన అధికారాన్ని దూరం చేస్తున్నారు. రిజర్వేషన్ ఉంటే తప్ప ఒక ఎస్సీ క్యాండిడేటు ఎన్నిక అవ్వడం లేదు, రిజర్వేషన్ ఉంటే తప్ప ఒక ఎస్టీ క్యాండిడేటు ఎన్నిక కావడం లేదు. బీసీల జనాభా 60% ఉన్నా వాళ్ళు కనీసం ఒక 10-15% కూడా చట్టసభలు అడుగు పెట్టడం లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు పోటీ చేసేటటువంటి పార్లమెంటు చట్టం చేయలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. అందుకే బీసీలంతా దూరం అవుతున్నాయి. కాబట్టి బీసీలంతా ఏకమైతే బీసీ వాదం బలపడి ఆ బీసీ వ్యక్తులు చట్టసభలు అడుగుపెట్టి బీసీల గురించి, విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన గురించి, అన్ని అంశాల గురించి ఆలోచించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక బీసీ బిడ్డగా, అలా యూనివర్సిటీ ఒక విద్యార్థిగా, నిరుద్యోగాలు తెలిసిన వ్యక్తిగా, ఒక టీచర్గా, అంటే ఆయన 19 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ మన ముందుకు వచ్చి నిలబడుతున్నాడు. కాబట్టి ప్రసన్న హరికృష్ణని, ఒక మేధావిని, పైగా నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి, పోటీ పరీక్షల గురించి అవగాహన కలిగిన ఒక ప్రసన్న హరికృష్ణని ఖచ్చితంగా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదా అంటే 100% అవసరం ఉన్నది. ఒక నిరుద్యోగ అంశాలపైన అవగాహన కలిగిన వ్యక్తిగా, నేను గతంలో ఎమ్మెల్సీ పోటీ చేసిన వ్యక్తిగా, ఈ నిరుద్యోగుల అంశాలపైన పోరాటం చేసే వ్యక్తిగా
నాకున్న అవగాహన మేరకు నేను ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణకి మద్దతు తెలుపుతా ఉన్నాను, మద్దతుగా నిలబడతా ఉన్నాను. ఓ నిరుద్యోగులారా మీరు కూడా మద్దతుగా నిలబడండి. ఎందుకంటే ఆ నిరుద్యోగ అంశాలు ఈ ప్రధానంగా 56 మంది పోటీ చేస్తే ఆ 56 మందిలో ముగ్గురు మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతుంది. ఆ పోటీల్లో మనకి ఎవరు ఉపయోగపడతారన్న అంశాలపైన మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని స్పష్టంగా విద్యార్థులందరినీ తెలుసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీకు న్యాయబద్ధం అనిపిస్తే, ఈయన నిలబడతాడు అనిపిస్తే, మాట్లాడగలుగుతాడు అనిపిస్తే, నిరుద్యోగ సమస్యలు తెలిసిన వ్యక్తిని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఓటేసి పట్టభద్రుల నియోజకవర్గంలో ఆయన సీరియల్ నెంబర్ వచ్చేసి 3 నెంబర్ కనీసం మనకి సీరియల్ నెంబర్ కూడా దక్కకుండా ఆ పార్టీలకు వెళ్ళి లాక్కొని మన సీరియల్ నెంబర్ కూడా దక్కకుండా చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల పార్టీ అయినటువంటి బీఎస్పీ తరపున నెంబర్ 3 3వ నెంబరు పైన మొదటి ప్రాధాన్యత ఓటేసి ప్రసన్న హరికృష్ణకి మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆయన సీరియల్ నెంబర్ 3 ప్రసన్న హరికృష్ణ సీరియల్ నెంబర్ పైన 1వ నెంబర్ వేయాలి. 3వ నెంబర్ పైన 3 కాదండి, 3వ నెంబర్ పైన 1 అనే నెంబర్ వేసి గెలిపించాల్సిందిగా ఒక నిరుద్యోగ ఉద్యమాలకు నాయకత్వం వహించినట్టు అశోక్ సార్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిలబడండి, గెలిపియండి. రేపు మన సమస్యలని చట్టసభల్లో మన యొక్క నోటిఫికేషన్ల పైన, మనకున్న సమస్యల పైన, దానిపైన సిలబస్ పైన వచ్చే చిన్న చిన్న అంశాలపైన జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 29 కావచ్చు, ఇలాంటి ఎన్నో సమస్యలు మనకు ముందు రాబోతుంటాయి. వాటిపైన మాట్లాడాలంటే మన తరపున ఒక వ్యక్తి ఉండాలా. ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 119 ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా నిరుద్యోగుల తరపున ఎన్నికైన వాళ్ళు లేరు. శాసనమండలిలో 40 మంది ఎమ్మెల్సీ 43 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లో నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. పార్లమెంటులో తెలంగాణకి వెళ్ళి 17 మంది ఎంపీలు ఉన్నారు. నిరుద్యోగుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. రేపు సర్పంచులు ఎన్నికవుతున్నారు, ఎంపీటీసీలు ఎన్నికవుతున్నారు. కానీ మన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? రైతుల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మహిళల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తాగుబోతుల గురించి, మద్యం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ మన నిరుద్యోగ జాతిని పట్టించుకునే వాళ్ళే కరువవుతున్నారు. ఆ నిరుద్యోగుల తరపున, ఒక నిరుద్యోగ జాతి తరపున ఖచ్చితంగా మన ప్రసన్న హరికృష్ణకి మద్దతు తెలుపుదాం, మద్దతుగా నిలబడదాం. 3వ నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించుకో ప్రయత్నం చేద్దాం. అలాగే మొన్నటి వరకు నిరుద్యోగుల అంశాలపైన మాట్లాడినటువంటి విద్యార్థి, మొన్నటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చొని చదివి ఆ నిరుద్యోగుల బాధలు చేసినటువంటి వ్యక్తి మన ముందున్నాడు, గౌస్ ఉన్నాడు. గౌసు మీతో మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తారు. చెప్పండి మిత్రం, అసలు ప్రసన్న హరికృష్ణకి ఎందుకు ఓటేయాలని మీరు అనుకుంటున్నారు? అసలు వేయాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? నిరుద్యోగులు ఏమని చెప్తున్నావా, వద్దని చెప్తున్నావా? స్పష్టంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటు ఎందుకు వేయాలి అనేటటువంటి అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే అవతలి వాళ్లకు ఓటు ఎందుకు వేయాలో అనే దానికన్నా ఆన్సర్ ఉంది. ఎందుకంటే అవతల నిలబడేటటువంటి కాంగ్రెస్ వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 100 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, అంటే బీజేపీ నుంచి కంటెస్టెడ్ చేసేటటువంటి వ్యక్తి అంజిరెడ్డి, ఆయన కూడా ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ప్రసన్న హరికృష్ణ దగ్గర ఎలాంటి బలాలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటివి ఆ బలాలంటే నిరుద్యోగుల యొక్క సమస్యలు, నిరుద్యోగుల యొక్క బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీకోసం నిలబడేటటువంటి వ్యక్తిగా అశోక్ సార్ నమ్ముతున్నాడు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ సార్కు మద్దతుగా అశోక్ సార్ నిలబడడం జరిగింది. ఈరోజు ప్రసన్న హరికృష్ణ సార్కి కనుక ఓటేస్తే ఏమర్థమవుతుందంటే, రాజకీయానికి ఏమర్థమవుతుందంటే డబ్బులు లేకున్నా రాజకీయం చేయొచ్చు. బడుగు బలహీన వర్గాల నుంచి కూడా రాజకీయ నాయకులు తయారవుతారు, మేధావులు రాజకీయం చేయవచ్చు. ఓన్లీ రాజకీయ బలం ఉన్నటువంటి వ్యక్తులు, పార్టీల బలం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయం చేయాలా, వేరే వాళ్ళు చేయకూడదా అనేటటువంటి అనేక రకాల ప్రశ్నలకు ప్రసన్న హరికృష్ణ సార్ ఆయన మంచి సమాధానం ఇవ్వబోతున్నాడు అని చెప్పి భావించడం వల్ల మేమందరం ప్రసన్న హరికృష్ణ సార్కు మద్దతు తెలపడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏమీ చేయలేదు. ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వేయలేదు. వేసింది 12,000, చెప్పుకునేది 53,000 ఉద్యోగాలు చెప్పుకుంటున్నారు. ఇంకా గట్టిగా కనుక మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ఉద్యోగాలను ఫిలప్ చేయడంతో పాటు వీళ్ళు కొన్ని ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. అనేక వేల ఉద్యోగాలను మిగిల్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దెబ్బ పడబోతున్నది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క దెబ్బ అనేది రేపు రాబోయేటటువంటి అర్బన్ లోకల్ బాడీస్కి కానీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నిరుద్యోగులందరినీ ఏకం చేసేటటువంటి ఒక వ్యక్తిగా అశోక్ సార్ చేసినటువంటి పోరాటాల గురించి కొత్తగా తెలంగాణలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ అశోక్ సార్ ప్రసన్న హరికృష్ణ సార్ ఎమ్మటి నిలబడ్డరు కాబట్టి నిరుద్యోగులు కూడా అశోక్ సార్ ఎమ్మటి, ప్రసన్న హరికృష్ణ సార్ ఎమ్మటి నిలబడాలి. ఒకవేళ గనక ప్రసన్న హరికృష్ణ సారు గనక గెలిచిన తర్వాత నిరుద్యోగుల తరపున తన యొక్క గొంతు గనక వినిపించకుంటే మళ్ళా ఇదే అశోక్ కుమార్ సార్ కూడా మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది, అతనితో పని చేపించడం జరుగుతుంది. కాబట్టి ఓ పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బుకు పట్టం కట్టకండి. మేధావికి, చదువుకున్నటువంటి వ్యక్తికి, అసలు మీ యొక్క సమస్యలను చట్టసభలలో మాట్లాడేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులకు మీరు పట్టం కడితే మన యొక్క సమస్యలు అసెంబ్లీ దాకా పోయి వాటిని తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నేను మొన్న కామెంట్లో ఒక పాయింట్ చూసిన, ఈ ఎమ్మెల్సీలు ఏం చేస్తారు అనేటటువంటి ఒక విద్యార్థి ప్రశ్న అడగడం జరిగింది. ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది. ఇవాళ మొదలైంది, రేపు ఇంకో 10 అడుగులు పడతాయి, ఇంకో 100 అడుగులు పడతాయి. మొదలైతే పెట్టాలి కదా. నిరుద్యోగ ఉద్యమాన్ని నిర్మించినప్పుడు అశోక్ సార్ ఒక్కడే, కానీ ఇవాళ నిరుద్యోగ జాతి మొత్తం ఏకం చేసినటువంటి ఒక ఉద్యమకారుడిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి అశోక్ సార్. ఇవాళ నిరుద్యోగ ఉద్యమాన్ని గనక నిర్మించి ఉండకుంటే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇచ్చుండేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, అమలు చేయకపోవచ్చు, కానీ రేపు మళ్ళా ఎలక్షన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ వచ్చినా కానీ నిరుద్యోగ మేనిఫెస్టో పెట్టి తీరాల్సిందే, అమలు చేయవలసిందే. కాబట్టి మన అందరి యొక్క మన యొక్క సమస్యలను ప్రశ్నించేటటువంటి ఒక గొంతుకగా ప్రసన్న హరికృష్ణ సార్ అనేక వేల మంది విద్యార్థులను, నిరుద్యోగులను కాస్త ఉద్యోగులుగా మార్చినటువంటి ప్రసన్న హరికృష్ణ సార్ నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన ఉన్నది, బుక్స్ రాసిండు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రసన్న హరికృష్ణ సార్కు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఈయనకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ 3 మీద మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ప్రసన్న హరికృష్ణ సార్ను శాసన మండలికి పంపవలసిందిగా, మన యొక్క సమస్యలు మండలిలో చర్చించే విధంగా వాటికి పరిష్కార దిశగా మీరందరూ అడుగులు వేస్తూ మళ్ళొకసారి నిరుద్యోగులకు మరొకసారి అవకాశం వచ్చింది. అంటే ఇదివరకు అశోక్ సార్ ఓడిపోయినప్పటికీ కూడా ఈ నిరుద్యోగులు యావత్ ప్రభుత్వాన్ని కదిలిస్తారు, వీళ్ళు భయపెడతారు అనేటటువంటి ఒక సందేశాన్ని మాత్రం పంపగలిగారు నిరుద్యోగులు. వాళ్ళందరికీ అశోక్ సార్ తరపున, అశోక్ సార్ యొక్క స్టూడెంట్ అయినటువంటి నేను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, కదిలిచ్చినాం, భయపెట్టినాం, కానీ ఇప్పుడు కూలగొడదాం. కదిలిచ్చినాం, ఆల్రెడీ భయపెట్టినాం, కానీ ఇప్పుడు కూలగొట్టాలా? అంటే ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి మాట్లాడవలసిందే. అనేక సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నది నిరుద్యోగులు, విద్యార్థులు తమ ఆత్మ బలిదానం చేసింది వాళ్ళ కోసం కాదు, వచ్చే భవిష్యత్తు తరం కోసం వాళ్ళ ప్రాణాన్ని, తమ జీవాన్ని వదులుకున్నారు. అది తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ లాంటి ఉద్యమం చేసినటువంటి రాష్ట్రం ఉండబోదు. రాబోయేటటువంటి ఉద్యమాలన్నీ నిరుద్యోగ ఉద్యమాలే. కాబట్టి మన యొక్క గొంతుక, మన సమస్యలకు వారధి అనేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి మీరందరూ ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటేస్తారని, డబ్బులు ఉన్నోళ్ళు ఇస్తారు, తీసుకోండి, మనకు అవసరాలు ఉన్నాయి, కానీ ఓటేసేటప్పుడు మాత్రం ప్రసన్న హరికృష్ణ సార్కు మద్దతుగా నిలబడాలని, బంపర్ మెజారిటీతో ప్రసన్న హరికృష్ణ సార్ను శాసన మండలికి పంపాలని నిరుద్యోగులందరినీ వేడుకోవడం జరుగుతుంది. రేపు గనక మేలోగా ఈ జాబ్ క్యాలెండర్ల పైన కదలిక లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2, 3 కానీ, గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, ఏఈఏడబ్ల్యూ కానీ, జేఎల్డిఎల్ లాంటి నోటిఫికేషన్ల పైన కదలిక లేకపోతే మళ్ళీ 1,00,000 మందితో రోడ్డెక్కుతాం, ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం, మన నోటిఫికేషన్ మనం సాధించుకుంటాం. అవన్నీ సాధించుకోవాలంటే మనకు వ్యక్తి కూడా అవసరం. ఉద్యమంలో ముందడుగా విద్యార్థుల కంటే ముందు ఒక అడుగు నడవాలంటే నాయకత్వ లోపం కూడా మనకు కనబడుతుంది. ఆ నాయకత్వాన్ని కూడా తయారు చేసుకోవాలంటే ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలను వేదిక చేసుకొని నిరుద్యోగ నాయకులను తయారు చేసుకుందాం.
మా నిరుద్యోగ సమస్యలు మనం పరిష్కరించుకునే ఒక ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను. ఒక్కసారి మనసు పెట్టి నిరుద్యోగుల తరపున ఆలోచన చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.